మీ అభివృద్ధి, మీ ఆధ్యాత్మిక ప్రయాణం ఇవన్నీ కలిసి సాగడానికి ఈ ఛానల్ మీతోనే ఉంటుంది. అధ్యాయం 4 జ్ఞానయోగం 4వ శ్లోకం. అర్జున ఉవాచ అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి. తాత్పర్యం: అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను, నీవు సూర్యుడు పుట్టిన ఎన్నో ఏళ్లకు జన్మించావు. అలాగైతే సూర్యుడి తరువాత పుట్టిన నీవు అతనికి ఈ జ్ఞానాన్ని అందించినది నువ్వే అనే వాస్తవాన్ని నేను ఎలా అర్థం చేసుకోగలను? శ్లోకం 5. శ్రీ భగవానువాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్థ పరంతప. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, ఓ పరంతపా, మనం ఇద్దరం ఎన్నో జన్మలు గడిపాము. అన్ని జన్మలు కూడా నాకు గుర్తున్నాయి, కాని నీకు అవి గుర్తుండవు. శ్లోకం 6. అజోపి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరో పిసన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవాం యాత్మమాయయా. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, నేను జనన మరణాల నుండి విముక్తుడనై ఉండి కూడా అన్ని జీవులకు ప్రభువు అయినప్పటికీ నాశనము లేనివాడినై శాశ్వతంగా ఉన్న నా యొక్క స్వభావమునకు తగిన రూపాన్ని స్వీకరించి యోగమాయా శక్తి వలన అవతరిస్తూ ఉంటాను. ఈరోజు భగవద్గీత సందేశం నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా ఈ మాటలు స్ఫూర్తినిస్తాయి అనుకుంటే వీడియోని షేర్ చేయండి. భగవద్గీత సిరీస్ని రోజు వినాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీమన్నారాయణ.